చెప్పు పెద్దమ్మా, మన వాళ్ళని మనం అనుమానించకూడదు అని అన్నావు కదా. మరి నువ్వు అశ్విని అక్కను అనుమానించడం ఎంతవరకు కరెక్ట్ చెప్పు. ఏంటిది? శ్యామల అత్తయ్యకు అంత కోపం ఉందా? ఋతు బావ అశ్విని వదనంటే ఆమెకు పడదా? అసలు అశ్విని వదనేం చేసింది? తనేం చేసిందని అత్తయ్యకి వదన మీద అంత కోపం ఏమై ఉంటుంది? నువ్వెంత ఆలోచించినా నీ ప్రశ్నకి సమాధానం దొరకదు దీపు. ఎస్, అశ్విని ఏం చేసుంటుంది? అత్తకు అశ్వినికి పడదా? ఋతుబావని అత్త ఎందుకు మందలించింది? ఈ ప్రశ్నలకి సమాధానం ఎంత ఆలోచించినా నీకు దొరకదు. నువ్వు ఆలోచించాల్సింది ఋతుబావకి శ్యామలత్త మీద, అంటే నా మీద ఎందుకు కోపం వచ్చింది అది ఆలోచించు. ఫలితం ఉంటుంది. ఈ శ్యామలత్త కైలాష్ని ఎందుకు అను ఊరికి అను దగ్గరికి పంపించింది అది ఆలోచించు. ఆ విషయం ఎవరికీ చెప్పకుండా ఎందుకు దాచింది అది ఆలోచించు. నీకు ఉపయోగం ఉంటుంది. ఏంటి అర్థం కాలేదా? పద కూర్చుందాం. డ్రెస్ బాగుంది. ఎవరిది? ఎవరిదేంటత్తయ్య? నాదే. ఓ, ఎన్నాళ్ళైంది కొని? నెల క్రితం కొన్న డ్రెస్ ఎవరిది అంటే నాది అని అంత కోపంగా చెప్పావు. నెల రోజులకే నీకింత మమకారం పుడితే పుట్టి 20 ఏళ్లు దూరంగా పెరిగిన కూతురు మీద మీ డాడీకి మమకారం ఉండటంలో ఆశ్చర్యం లేదు. కదూ దీపు? ఇప్పుడేం మాట చెప్పడానికి నా దగ్గరకు వచ్చారా? ఇది చెప్పడానికి కాదు, దీనివల్ల నీకొచ్చే నష్టం చెప్పడానికొచ్చాను. దీపు, నువ్వంటే సూర్య అన్నయ్యకి ఇష్టం, చాలా ఇష్టం. అందుకే నీకిష్టమైన ఋత్విక్ని నీకిచ్చి పెళ్లి చేయాలనుకున్నాడు. కాని ఇద్దరు పిల్లలున్నప్పుడు దెబ్బ తగిలిన పిల్లాణ్ణి తల్లి కాని తండ్రి గాని ఎక్కువ ముద్దు చేస్తారు, కోరింది ఇస్తారు.
అలా మీ నాన్న ఇన్నాళ్ళు తను దూరం చేసుకున్న అనుకి ఇవ్వబోతున్న వాల్యుబుల్ గిఫ్ట్ రుత్విక్ అయితే ఇది మీ అనుమానమా నిజమా అత్తయ్య? ఇప్పటిదాకా ఇది అనుమానమే, కానీ నిజమయ్యే అవకాశం కూడా ఉంది కదా. నీ మాట కాదని అను దగ్గరికి వెళ్లారు. అను కోరిక కాదనలేక రుత్తుని నీకు దూరం చేస్తే మీ నాన్నంటే రుత్వికి ఎంతో అభిమానం. ఆయన మాట కాదనలేక వాడు అనుతో పెళ్లికి సరే అంటే అత్తయ్య, అలా కాకూడదనే అను మీ నాన్నని కలుసుకోకముందే అనుని కైలాష్ పెళ్లాడతానంటే సరే అన్నాను. అలాగే రుత్తు అను కూడా కలుసుకోకూడదనే, ఒకవేళ కలుసుకున్నా వాళ్ల మధ్య ప్రేమ పుట్టకూడదనే, ఒకవేళ ప్రేమ పుట్టినా ఆ ప్రేమ ముదరకూడదనే కైలాష్ని అను ఊరు పంపించాను. అక్కడే మీ నాన్నతో పాటు ఉండి చూసుకుంటున్నాడన్న కృతజ్ఞతతో అనూకు రుత్తు మీద ప్రేమ ఏర్పడే ప్రమాదం ఉందని ముందే గ్రహించిన నేను కైలాష్తో అనూని పెళ్లి చేసుకోమని ఎంకరేజ్ చేశాను. ఈ విషయం తెలియని అశ్విని అనవసరంగా ఆ విషయం రుత్తుకి చెప్పి వాడికి అను మీద సింపతి, నా మీద కైలాష్ మీద కోపం పెరిగేలా చేసింది. ఇప్పుడు అను కైలాష్ని యాక్సెప్ట్ చేయదు. తన దృష్టిలో వాడు విలన్. అలా ఉన్నా పర్లే, కానీ రుత్తు హీరో అవుతున్నాడు. ఈ వీడియోలో అను రుత్తు కలిసి తిరగడం నాకున్న అనుమానం నిజమవుతుందనే నమ్మకం కలిగిస్తోంది. మేమందరం మీ నాన్నతో సహా మీ ప్రేమని యాక్సెప్ట్ చేశాం. పెళ్లికి ఓకే అన్నాం. ఈ ఇంటి పెద్దగా నాకు కావాల్సింది కూడా రుత్తు నిన్ను పెళ్లాడ్డమే. కానీ అది జరగాలి అంటే రుత్తు అందరి ముందు ఓపెన్గా నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కమిట్ అవ్వాలి. ఒకవేళ కమిట్ కాకపోతే? కమిట్ అయ్యేలా చెయ్యాలి. అదే న్యాయం కూడా. కానీ అందుకు నీ కమిట్మెంట్ ఏంటో తెలుసుకోవాలి. నిజంగా నీకు రుత్తునే కావాలా? వాడంటే నీకు నిజంగా అంత ప్రేమా? నీకు తెలీదా అత్తయ్య? మొదటి నుంచి చూస్తున్న దానివి నీకు తెలీదా? బావంటే నాకెంత ప్రాణమో. చెప్పు, ఏం చేయమంటావు? ఇప్పుడు ఈ క్షణం ప్రాణాలు తీసుకోమంటావా, లేదా బావ కోసం? నీ కమిట్మెంట్ ఏంటో చెప్పావుగా. ఇప్పుడు వాడి కమిట్మెంట్ ఏంటో, ఈ విషయం ఎంత దూరం వెళ్తుందో, ఏ మలుపు తిరుగుతుందో చూద్దాం. ఏం జరిగినా తట్టుకోవడానికి సిద్ధంగా ఉండు.
ఏది ఏమైనా నా సపోర్ట్ నీకుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అత్తయ్య. ఎవరమ్మా నువ్వు? అను, నువ్వా? ఏంటమ్మా ఈ అవతారం? ఏమైంది? సారు, మీరు నాకు సాయం చేయాలి. ఏంటమ్మా అది? రాములమ్మ బాగానే ఉందిగా? అమ్మ మంచిగానే ఉంది సారు, కానీ గదే సారు, మా ఇంటి బయట ఓ పెద్ద ఆయనుండు. గా పెద్ద ఆయనకి ఒంట్లో మంచిగా లేదు, జ్వరంగా ఉంది. జరొచ్చి చూడాలి సారు. ఎవరమ్మా ఆయన? చెప్పినా కదా, పెద్ద ఆయన. ఎవరో పెద్ద ఆయన అయితే మనకెందుకమ్మా, వదిలే. అరే, నీకు అర్థమైతలేదు సారు. గా పెద్ద ఆయన ఎవరో కాదు, గైనన్నా నీ చెప్పమ్మా, నీకేమవుతాడు? ఏమైతాడు? ఏమీ గాడు. నువ్వేమైతావు? గా కామేశన్న మల్లేశన్న ఏమవుతారు? ఆయన గదే అవుతారు. గా మనిషి నా ఇంటి ముందుగాల కూర్చుండు. పానం మంచిగా లేదు, ఏ సమయంలో ఎట్లుంటుందో తెలియదు కదా. గుండె జబ్బు మనిషి. రేపేదనైతే మంది చేత మాటలు పడాలనా? అందుకోసానికే ఆంటీ. గంతే, వస్తే రండి, లేకుంటే పోండ్రి, నాకేమాయే. అను, ఆవు దూడ కాలు విరిగితేనే మనుషులు డాక్టర్ని చూడకుండా నా చేత ఆ దూడ కట్టించావు. దూడను చూస్తేనే కరిగిపోయి నీ మనసు కన్న తండ్రికి ఇలా ఉంటే తట్టుకోగలదా? నీ బాధ నాకు అర్థమైందమ్మా. వస్తానులేమ్మా, నువ్వు వెళ్ళు. ఏంటి, నాకెలా తెలిసిందనా? ఆయన నీ ఇంట్లో కాదు, నీ ఇంటి బయట వాకిట్లో ఉంటున్నాడు. తను నీకు తండ్రి అనే విషయం ఊరంతటికీ తెలుసు. వెళ్ళమ్మా, వెళ్ళు, వస్తాను. ఇగో సారు, నేను గిట్ల మిమ్మల్ని తోలుకొని వచ్చినానని ఎవ్వరితో చెప్పకుండ్రి. గా పెద్ద ఆయనతో అయితే అస్సలు చెప్పకుండ్రి, ఆయన ఇంకా సతాయిస్తాడు. ఏమంటున్నా? అట్లాగే, సరే, నువ్వు వెళ్ళు. హాయ్ అక్క.
అక్క ఏంటి మళ్ళీ ఏమైంది? ఏమైంది? ఏడుస్తున్నావేంటి? ఏడుపులోనే కాదమ్మా, కళ్ళలో దుమ్ము పడ్డా, కారం పడ్డా, తిరగమోతు ఘాటు పడ్డా ఇలాగే ఏడుపొస్తుంది. ఓ ఆ ఏడుపా? ఆ ఆ ఏడుపే. ఆ, సరే వీళ్ళేరి పిలు. ఋతు, దీపు, కైలాష్. పెద్దమ్మా లంచ్కి వస్తున్నావా? వస్తున్నా. హాయ్ దీపు. హాయ్. ఏంటే నీ గొడవ? అక్క, ఆ పెట్టే ఫుడ్ ఏదో ముందు దానికి పెట్టి పంపేస్తే మనం ప్రశాంతంగా తింటాం కదా. ఎవరా ఎవరా నేను లేకుండా ప్రశాంతంగా బతికేది ఇక్కడ? బావ మీనింగ్ ఏంటంటే నువ్వు అశ్విని వదిన వెళ్ళిపోతే ఐ మీన్ త్వరగా తినేస్తే మేమిద్దరం సరదాగా కబుర్లు చెప్పుకుంటూ హాయిగా అమ్మ తల్లి, నీ మోత కన్నా అక్ష మోతే బెటర్. ఆ మోత ఇక్కడతో ఆగిపోతుంది, నీ మోత ఇక్కడ దాకా వెళ్తుంది. ఎస్. ఏంటి బావా, నా ఫీలింగ్స్ అర్థం కావా? అర్థం కానట్టు ఉంటావా? ప్రతి విషయాన్ని ఎగతాళి చేస్తావేంటి? తాళి కట్టేంత వరకు ప్రతి బావకి మరదలంటే ఎగతాళినే ముద్దు. ఎగ్జాక్ట్లీ అక్క. కాకపోతే చిన్న అనుమానం, దీపం మెళ్ళలో తాళి పడ్డాక కూడా ఎగతాళి చేయడానికి నాకే అభ్యంతరం లేదు. కాకపోతే అప్పుడు వాళ్ళ ఆయన ఒప్పుకుంటాడో లేదో అని చిన్న అనుమానం. అంటే నువ్వు నన్ను చేసుకోవా? ఇలా అయితే అసలు నేను ఇంట్లో అన్నమే తిన్ను. నా బుజ్జి కదూ. అదేంట్రా, భోజనానికి బయలుదేరి మళ్ళీ వెనకొస్తున్నావేంటి? మరేం చేయను, అటు చూడు. ఏంటిదంతా? వాడేదో మన్మధుడైనట్టు దీపు రుత్తుగాడి వెంటపడ్డం, వాడేదో గౌతమ్ బుద్ధుడైనట్టు దీన్ని కామెంట్ చేయడం, ఆ ఇద్దరాడళ్ళు వాడిని ఆవిడ్ని సముదాయించడం. ఏంటి న్యూసెన్స్? అవసరమా? కంపరం పడుతుంది. తినబొద్దు కూడా కాదు, అందుకే వెళ్ళిపోతున్నా. తప్పురా, మనకిష్టం లేని దాన్ని కుక్కకి పడేస్తాం. దాన్ని కుక్క తింటుంటే సంతోషించాలి కాని బాధపడకూడదు. నువ్వేది డైరెక్ట్గా చెప్పవా అమ్మా? బుర్రని అమ్మని మోసం చేయటానికి కాదు, డెవలప్మెంట్కి కూడా కాస్త వాడు. దీపు నీకు కావాలా? అదా? అది నాకెందుకు? మరి ఋతుతో క్లోజ్గా ఉంటే నీకేంటి అభ్యంతరం? ఉండమను, కానీ ఇలాంటి లైవ్ షోలు భరించడం నా వల్ల కాదు. ఇప్పుడు అక్కడ ఓ అద్భుతమైన సీన్ నడవబోతోంది. డోంట్ మిస్ ఇట్. పద భోంచేద్దాం. నా వల్ల కాదమ్మా, నువ్వెళ్ళు. రే, హాయ్ పెద్దమ్మా. హాయ్ పెద్దమ్మా. నువ్వు కూర్చోవి. తర్వాత తింటాను పిన్ని. ఎందుకలా?
అందరితో పాటు ఉండటం, అన్ని పనులు అందరితో చేయటం నేర్చుకో. కూర్చో. అక్క, ఆ కూర ఎలా ఇవ్వు. బావకి నేను వడ్డిస్తా. కాస్త చాలు. ఏయ్, ఏంటిది? కాస్త చాలని చెప్తూనే ఉన్నానుగా. తిను బావా, ములక్కాయ హెల్త్ కి మంచిది. ఇంకాస్త వడ్డించినా? దీపు, భోంచేశాక నువ్వు నీ ఇంటికి వెళ్ళిపో. ఏంటి అలా చూస్తున్నావు? చెప్పింది అర్థం కాలేదా? ఫోన్ చేసి నీ లగేజ్ తీసుకుని మీ ఇంటికి వెళ్ళు. ఇంకెప్పుడు ఇక్కడే ఉండిపోవడానికి రాకు. అర్థమైందా? త్వరగా తిను. కైలాష్ నిన్ను డ్రాప్ చేసొస్తాడు. ఏంటి పెద్దమ్మా, ఏమైంది? ఎందుకు దీపుని వెళ్ళిపోమంటున్నావు? ఏం తప్పు చేసిందని? తప్పు చేసిందని కాదు, తప్పు చెయ్యకూడదు అని. అంటే చెప్తేనే కాని అర్థం కానంత చిన్నపిల్లల ఋత్విక్ మీరు. పెద్దమ్మా, ఇది చాలా దారుణంగా ఉంది. దీపుని అంత మాట అనాల్సిన అవసరమే వచ్చింది? అసలు ఆ అనుమానం ఎందుకు వచ్చింది నీకు? దీపు వయసులో ఉంది. ఇక్కడ ఆమెకు వరసైన వాళ్ళు ఇద్దరున్నారు. అదేం కొత్త విషయం కాదే. దీపు ఇక్కడ ఉండిపోవడం అంతకన్నా కొత్త విషయమేం కాదు. కానీ ఇక్కడ కొత్త కొత్త విషయాలు చాలా జరుగుతున్నాయి. పెద్దమ్మా, నువ్వు మనసులో ఏదో పెట్టుకుని ఇంకేదో మాట్లాడుతున్నావు. అసలు నీ ఉద్దేశం ఏంటో చెప్పు. ఇక్కడ దీపుకి సేఫ్టీ లేదు. ఇక్కడ తను క్షేమంగా ఉంటుందన్న నమ్మకం నాకు లేదు.
ఈ ఇంటి మీద నాకు కంట్రోల్ పోయింది. ఇక్కడ ఎవరి ఇష్టానికి వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు, ఎవరి పాటికి వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇలాంటి చోట ఉండి రేపా పిల్లకి కడుపో పాడో వస్తే సూర్య అన్నకి ఎవరు సమాధానం చెప్తారు? చాలా దారుణంగా మాట్లాడుతున్నావు పెద్దమ్మ. నా మాటలు వినటానికి కరుకుగా ఉండొచ్చు, కానీ వాస్తవాలు. నావి ఉత్త అనుమానాలు, దారుణమైన నిందలు అని తలెత్తి నా కళ్ళలోకి చూసి చెప్పండి. ఈ క్షణమే మీ అందరికీ సారీ చెప్పి వెళ్ళిపోతాను. చెప్పండి. తప్పించుకోవద్దు. తప్పు చేస్తున్నావు అని చెప్పండి. సూర్య అన్నయ్య ఊర్లో లేరని దీపు ఇక్కడికొచ్చింది. ఆయన ఇక్కడికి పంపించలా. అలాంటప్పుడు దీపుని క్షేమంగా అప్పచెప్పటం ఇంటి పెద్దగా నా ధర్మం. అంటే ఇప్పుడు నీ అనుమానం ఎవరి మీద? నా మీద, దీపు మీద? మీ వయసు మీద, నిలకడలేని మీ మాట మీద, నిలకడగా ఉండని దీపు మనసు మీద. కైలాష్ని దీపు పెళ్లి చేసుకోనంది. దీపుని నువ్వు పెళ్లి చేసుకోనంటున్నావు. మరెందుకు తనని వెళ్ళనీకుండా ఆపుతున్నావు? తన సేఫ్టీ గురించి ఆలోచించి నేను నిర్ణయం తీసుకున్న తర్వాత దీపు నాపాల్సిన అవసరం నీకేంటి? నిన్నే కాదు, కైలాష్ ఆపినా ఇదే మాట నేను అడుగుండేదాన్ని. చెప్పు రుత్విక్, ఎందుకు దీపు నాగమంటున్నావు? ఏమిటి ఆవిడ మీద నీ కన్సర్న్? చెప్పరా? సమాధానం రాదే? దీపుని పెళ్లాటం నీకిష్టం లేనప్పుడు తనని ఇక్కడ ఉంచటం నాకు ఇష్టం లేదు. తనకి నీ మీద ఇష్టం ఉంది. నువ్వు తనతో క్లోజ్గా ఉంటావు, జోకులేస్తావు. అది చనువుగా ఉంటే ఇష్టం లేనట్టు కామెంట్స్ చేస్తావు. కానీ ఎంజాయ్ చేస్తావు. ఏంటిది? ఇందులో ఏ ఫీలింగ్ నిజం? నీకు ఇష్టం ఉందా లేదా? లేదు అంటే దాన్ని వదిలే. అంటే పిన్ని, అక్కడ ఎవరూ లేరు, ఇంట్లో ఒంటరిగా ఉండాలి, అందుకని. జీవితాంతం ఒంటరిదానిగా మిగిలి కుమిలిపోయే కన్నా కొద్ది రోజులు ఒంటరితనం అనుభవించటం పెద్ద కష్టమేమీ కాదు.
దీపు నువ్వు బయలుదేరు. దీపు ఇక్కడే ఉంటుంది పెద్దమ్మా. ఎందుకుండాలి? ఏ గ్యారెంటీతో ఉండాలి? ఎవరి దిపూచి? నాది 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 నాది. నాది బాధ్యత. మావయ్యకి నేను నచ్చ చెప్తాను. ఫ్రెండ్లీ భరోసాలను నేను నమ్మను. నేనే కాదు, ఎవ్వరూ నమ్మరు. రేపు దీపు బతుకు అన్యాయం అయితే ఎవరు సమాధానం చెప్తారు? నువ్వు దానికి ఎలాగూ ఏమీ కావు. అదేమో నీ మీద ఆశలు పెట్టుకుంది, నువ్వేమో కొట్టి పారేస్తున్నావు. ఇంకా దీపు ఇక్కడెందుకుండాలి? దీపుని నేను పెళ్లి చేసుకుంటున్నాను. దీపుని నేను పెళ్లి చేసుకుంటున్నాను. దీపుని నేను పెళ్లి చేసుకుంటున్నాను. దీపుని నేను పెళ్లి చేసుకుంటున్నాను. నేనే దీపు భవిష్యత్తుకు జవాబుదారిని. రేపు తనకేం జరిగినా నాది బాధ్యత. మావయ్యకి గాని నీకు గాని ఇంకెవరికైనా దీపు గురించి భరోసా నేనిస్తూ. తనని ఎక్కడికి పంపించే ప్రసక్తే లేదు. తన మెంటాలిటీ టెంపర్మెంట్ తెలిసి నువ్వు ఆ మాట అనడం, తనని పదే పదే వెళ్ళిపోమనడం నాకు చాలా బాధగా ఉంది. మావయ్య మనందరి జీవితాలు నిలబెట్టాడు. ఆయన కుటుంబం పరువు నిలబెట్టే బాధ్యత, ఆయన కూతుర్ని కళ్ళల్లో పెట్టుకు చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేకున్నా నాకుంది. దీపు ఇక్కడే ఈ ఇంట్లోనే ఉంటుంది. ఇది చాలా అనుకుంటా కదా? నువ్వు సాటిస్ఫైడ్ కదా పెద్దమ్మా? ఇక ఈ టాపిక్ వదిలేయండి. దీపు నువ్వెక్కడే ఉంటున్నావు, దాట్స్ ఆల్. అసలేంటి ఇదంతా? ఎక్కడో మొదలై ఎక్కడో ఎండైందేంటి? అసలేం జరుగుతోంది? ఏమోనే, నాకింకా మైండ్ అంతా బ్లాంక్ గానే ఉంది. ఏం అర్థం కావట్లేదు. చిచ్చి, ఈ కొంపకేదో శని పట్టింది. ఎవరెలా మాట్లాడుతున్నారో, ఎలా ప్రవర్తిస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. అంత కర్మ కర్మ.
దీపుని నేను పెళ్లి చేసుకుంటున్నాను. అరే ఏందే గౌరీ గట్ల చూస్తున్నాయండి? బయట మన సర్కస్ నడుస్తుందానే బోల్. ఏం లే అక్క, నేనేడు చూసినా, నేను ఈ సినిమాని చూసిన. సీనుగాని చూస్తున్నావా? ఏమ్రా సీనుగా? అవు వాణ్ణి ఎందుకు చూడబడితివే? వాడు చదువుతలే అక్క. ఏమ్రా చదువుతలేవా? ఏ చదువుతున్నా అక్క, ఇందాకడికి వెళ్ళి బుక్కే చూస్తుంటే. ఇప్పుడు ఇప్పుడు కూడా బుక్కే చూస్తున్నా. అరే హౌలేగా, గిది నీకు బుక్కు తిన కొడుతుందారా? బోల్. అక్క నువ్వు సూపర్ అక్క. అరే అరే రేయ్ పాపం పెద్దయ్యరా, పదరా. పెద్దయ్య 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 మంచినీళ్ళు తాగు పెద్దయ్య. టాబ్లెట్ పెద్దయ్య పెద్దయ్య ఆగు పెద్దయ్య. పెద్దయ్య పెద్దయ్య ఇదిగో దొరికింది.
పెద్దయ్య పెద్దయ్య ఇప్పుడు ఎట్లుంది పెద్దయ్య మంచిగుందా తగ్గిందా? ఏంటి డాక్టర్ రాకుండా సొంత వైద్యం చేసుకుంటున్నారు? పిల్లలు మీరు తప్పకుండా అమ్మా. సూర్య గారు మీరు పడుకోండి. డాక్టర్ మీరేంటిలా? ఎవరు పిలిచారు? ఒకరు పిలవాలా? వర్షం నేను వస్తున్నానని చెప్పు వస్తుందా? పువ్వు నేను పూస్తున్నానని చెప్పు పూస్తుందా? నేను అంతే. సూర్య గారు మీరు పడుకోండి. అవునవును డాక్టర్, మీరు అన్నది కరెక్టే. బిడ్డ తల్లికి నేను వస్తున్నానని చెప్పి పుట్టదు. ఆ బిడ్డ తల్లిదండ్రులకి నేను కాపాడుతున్నానని చెప్పి కాపాడదు. నిజమే నిజమే, చెప్పి కాపాడదు, చెప్పకుండానే కాపాడుతుంది. రే నువ్వెందుకు చెప్పినావు? నేను చెప్పొద్దని చెప్పాను కదా. కాదు కాదు, ఏంటి డబుల్ మీనింగ్ మాట్లాడుతున్నారు? చ డబుల్ మీనింగ్ కాదు డాక్టర్ గారు, సింగిల్ మీనింగే. ఓ అయితే సరే, ఏది ఒకసారి 4 చూపించండి. మీది వైరల్ ఫీవర్, ఇలా బయట ఉండడం మంచిది కాదు. కావచ్చు డాక్టర్, కానీ లోపలికి వెళ్ళడం ఎవరికి మంచిది కాదే. అది నిజమే. అయితే సరే, కనీసం ఈ టాబ్లెట్స్ అని లోపల పంపించండి, ఫీవర్ బయటికి వెళ్తుంది. డాక్టర్ అసలు ఎవరు మీరు? ఎందుకు వచ్చారు? దాన్ని ఎవరు చూడమన్నారు? అసలు నన్ను చూడాల్సిన అవసరం మీకేంటి? పని లేకపోతే ఇంట్లో తిని పడుకోవచ్చుగా. ఏంటో చెట్టు కింద లాయలను చూశాను కానీ చెట్టు కింద డాక్టర్ని ఎప్పుడూ చూడలేదు. ఇప్పుడే చూస్తున్నాను. సరే సరే, ఇంతకీ ఏమంటారు? నా మందులు వాడతారా వాడరా? నాకే అవసరం? నేను అడిగానా? మీరే తీసుకెళ్ళండి. వద్దన్నా బలవంతంగా ఇవ్వడానికి ఇదేమైనా పంచామృతమా ప్రసాదమా? ఓ డాక్టర్